మంచు విష్ణు నటించిన కన్నప్ప సినిమాపై చాలా మంది ప్రశంసలు కురిపిస్తున్నారు. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా జూన్ 27న ప్రేక్షకుల ముందుకొచ్చింది. బాక్సాఫీస్ వద్ద హౌస్ఫుల్ కలెక్షన్స్ తో ముందుకెళ్తుంది. అయితే ఇప్పుడు ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ సినిమా చూసినట్టుగా తెలిపారు. ఈ మూవీపై తన అభిప్రాయం వాట్సాప్ ద్వారా మంచు విష్ణుతో పంచుకున్నారు. అయితే ఇదే విషయం మంచు విష్ణు సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఆర్జీవి పంపిన మెసేజ్ని కూడా స్క్రీన్ షాట్ తీసి షేర్ చేశారు. కన్నప్ప సినిమా చూశానంటూ ఆర్జీవి ఇలా మెసేజ్ చేశారు. మొదటి నుంచి నాకు దేవుడు, భక్తి వంటి అంశాలపై నమ్మకం లేదు. ఈ కారణం వల్ల భక్తితో వచ్చే సినిమాలను నేను చూడలేదు. అయితే నేను కాలేజీలో చదువుతున్న రోజుల్లో భక్త కన్నప్ప మూవీ 4 సార్లు చూశాను. కానీ ఆ సినిమాలో నటించిన నటీనటుల కోసమే చూశాను. ఇప్పటికీ కన్నప్ప సినిమా విషయానికొస్తే తిన్నడుగా నువ్వు అద్భుతంగా నటించావు అనడం కంటే జీవించేశావు అని చెప్పడం కరెక్ట్. ఆలయమంత భక్తితో ఉన్న వ్యక్తిలా వెండితెరపై కనిపించావు. కొన్ని సీన్లు చూస్తున్నప్పుడు నీ నటన అద్భుతం. ఒక్కోసారి ఊపిరి తీసుకొనివ్వలేదే కూడా. సినిమాలో క్లైమాక్స్ లో శివలింగం నుంచి వచ్చే రక్తాన్ని ఆపేందుకు తిన్నడు తన 2 కళ్లను సమర్పించే సీన్లో నీ నటన గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. నేనొక నాస్తికుణ్ణి, ఇలాంటి సన్నివేశాలు పెద్దగా నచ్చవు. కానీ నీ నటనతో నన్ను మార్చేశావు, వాటిని ఇష్టపడేలా చేశావు. శివభక్తుడిగా నువ్వు నటించిన ఈ రోల్ ఎప్పటికీ మాస్టర్ క్లాసిక్ గా ఉంటుంది. సినిమా చివరి సీన్లో నీవు పలికించిన భావోద్వేగాలు అద్భుతం. అప్పుడు ఎవరైనా సరే చేతులెత్తి నమస్కరించాలనిపిస్తుంది అని విష్ణుకి వాట్సాప్లో ఆర్జీవి మెసేజ్ చేశారు. తన సినిమాపై ఆర్జీవి చూపిన ప్రేమకు మంచు విష్ణు కూడా రియాక్ట్ అయ్యారు. రాము గారు, మీరు నన్ను ఏడిపించేశారు. చాలా రోజులుగా నా కన్నీళ్లను ఆపుకుంటున్నాను. ఈ సినిమా నా జీవితంలో అత్యంత సవాల్తో కూడుకుంది. ఇప్పటి వరకు చాలా మంది ఈ ప్రాజెక్టుపై ద్వేషాన్నే చూపారు, కానీ నమ్మకంతో ముందుకెళ్లాలని కూడా తెలిపారు.